భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన, పవిత్రమైన త్రిస్థలాలలో గోకర్ణం ఒకటి. మిగిలిన 2 క్షేత్రాలు వారణాసి, రామేశ్వరం. పురాణాల ప్రకారం రావణాసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అయితే లంకకు వెళ్ళేంత వరకు ఆ లింగాన్ని ఎక్కడ నేలపై దించకూడదని నిబంధనను శివుడు విధిస్తాడు. ఆత్మలింగం లంకకు చేరితే లోకాలన్నీ అల్లకల్లోలవుతాయని భయపడిన దేవతలు అభ్యర్థన మేరకు వినాయకుడు చిన్న పిల్లవాడి వేషంలో రావణాసుడికి ఎదురుపడతాడు. అదే సమయంలో విష్ణుమూర్తి తన చక్రాయుధాన్ని సూర్యునికి అడ్డంగా పెట్టడంతో చీకటి పడుతుంది. సంధ్యావందనం చేసుకోవడానికి రావణాసుడు ఆ బాలునికి ఆత్మలింగాన్ని కాసేపు పట్టుకోమని ఇస్తాడు. బాలుడు తాను 3 సార్లు పిలుస్తానని, రాకపోతే కింద పెట్టేస్తానని చెబుతాడు. రావణుడు పూజలో ఉండగా వినాయకుడు గబగబా 3 సార్లు పిలిచి ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు. నేలపై స్థిరపడిన ఆత్మలింగాన్ని రావణాసుడు ఎంత బలవంతంగా పైకి లాగాలని చూసినా అది రాలేదు. ఆ ప్రయత్నంలో లింగం ఉంచిన పెట్టె, మూత, వస్త్రాలు వేరే వేరే చోట్ల పడి 5 క్షేత్రాలుగా మారాయి. ప్రధాన ఆత్మలింగం గోకర్ణంలో పడింది.